Good afternoon, friends. Thanks for joining us for this media briefing. ఈరోజు మీడియా సమావేశానికి మిమ్మల్ని ఆహ్వానించడానికి ప్రధాన కారణం రేపు జరగబోయేటువంటి ఆయన ముద్రగడ పద్మనాభం గారు పాదయాత్రని దాని పర్మిషన్ లేదని పోలీసులు ఈ సందర్భంగా కొన్ని విషయాలు మీడియా ద్వారా పబ్లిక్ కానీ అందరికీ తెలియపరచాలని చెప్పని ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా నేను చెప్పేది ఏంటంటే, మేము అసలు ఒక పాదయాత్రిక ఆయన చేస్తాను అని అంటే, ముద్రగడ గారు చేస్తాను అంటే ఎందుకు ఇవ్వలేదు అని అంటే కొన్ని కారణాలు ఉన్నాయి క్లియర్గా. అది మీడియా ద్వారా కూడా తెలియపరుద్దామని చెప్పి ఈ సమావేశాన్ని పిలిచాం. ప్రధానమైన కారణం ఏంటంటే, ఆయన అసలు అప్లై చేయలే. పర్మిషన్ కావాలి అని ఆయన వారు అప్లై చేయలేదు. ముద్రగడ పద్మనాభం గారు కానీ వారి అనుచరులు కానీ ఎవరైనా ఈ పాదయాత్రకి మాకు పర్మిషన్ కావాలి అని ఎక్కడ అడగలేదు. అది ఒక జిల్లా పరిధి దాటిపోతున్నది కాబట్టి, ఈస్ట్ గోదావరి జిల్లా కాదు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అప్ టు అమరావతి అంటున్నారు కాబట్టి పలు జిల్లాలు ఉన్నాయి కాబట్టి డీజీపీ గారికి అప్లై చేయాలి. అది కూడా అప్లై చేయలేదు వారు. రెండోది ప్రధాన కారణం ఏంటంటే, చాలాసార్లు అడుగుతున్నారు ఏమనంటే, మాకే ఎందుకు ఈ పర్మిషన్ అనేటువంటిది ఇన్సిస్ట్ చేస్తున్నారు, మిగిలిన వాళ్ళకి ఎందుకు చేయట్లేదు అని చెప్పారు. ఎప్పుడు కూడా గత చరిత్ర చూస్తాం, ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ సచ్ ప్రొసెషన్స్ చూస్తాం. మాకు ఈ క్యాస్ట్ రిలేటెడ్ యాజిటేషన్స్లో గతంలో జరిగినటువంటి ఈ ప్రొసెషన్స్ అన్నీ చూసుకుంటే 1993లో కానివ్వండి, అదేవిధంగా గత సంవత్సరం జనవరి 31వ తారీఖు కానివ్వండి, చాలా పెద్ద ఎత్తున ఆస్తి నష్టం, ప్రాపర్టీ నష్టం జరగడం మీకు అందరికీ తెలుసు. అందులో కొంతమంది మీడియా సోదరులు కూడా కొంతమంది కెమెరాలు పోగొట్టుకోవడం, కొంత భౌతిక దాడులకు కూడా పాల్పడటం, ఇవన్నీ మీకు కూడా తెలుసు, మీరు కూడా చూశారు. సో ఫస్ట్ అప్లై చేయలేదు. రెండోది గత చరిత్ర బేస్ చేసుకొని ఇవ్వడానికి కూడా పర్మిషన్ లేదు. మేము ఒకవేళ పర్మిషన్ అడిగి ఉన్నట్టయితే సుప్రీంకోర్టు క్లియర్గా ఈ ప్రాపర్టీ డ్యామేజ్ అయినటువంటి ప్రతి కేసుల్లో కూడా 2009వ సంవత్సరంలో చాలా స్పష్టంగా దేశం మొత్తానికి ఆనరబుల్ సుప్రీంకోర్టు హ్యాస్ గివెన్ గైడ్లైన్స్. ఏమనిచ్చారు గైడ్లైన్స్? ఇలాంటి పాదయాత్రలు కానీ ర్యాలీస్ కానీ ఏమన్నా చేద్దాము అని అనుకున్నప్పుడు కన్సర్న్డ్ ఆఫీసర్, ఎస్పీ ఒక జిల్లా అయితే, మోర్ దాన్ వన్ డిస్ట్రిక్ట్ అయితే స్టేట్ ఆఫీసర్ వారి దగ్గరికి వచ్చి పర్మిషన్ తీసుకోవాలి, బాధ్యత వహించాలి ఏదైనా నష్టమైతే అని క్లియర్గా మీకు ఇంతకుముందు కూడా మీడియా ద్వారా తెలియపరిచాను. ఇప్పుడు కూడా మళ్ళా రీట్రేట్ చేస్తున్నాం. సో వీ కెనాట్ గో అగెన్స్ట్ ది గైడ్లైన్స్ ఆఫ్ ది ఆనరబుల్ సుప్రీంకోర్టు. ఒక పక్కన డ్యామేజీ 60-70 కోట్ల డ్యామేజీ గత సంవత్సరమే జరిగినప్పుడు మేము మరలా ఏమీ కాలేదులే అని చెప్పని అడగకపోయినా పర్మిషన్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు, సబబు కాదు. కాబట్టి అందరూ పిలుపునిచ్చి పాదయాత్రకు రమ్మని ఎవరికైతే పిలిపించారో అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ యాత్రకు పర్మిషన్ లేదు. దయచేసి మీరు ఆనరబుల్ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కూడా ఫాలో అవ్వండి. ఎవరు ఫాలో అవ్వకపోయినా అది లాకి, చట్టానికి వ్యతిరేకం అవుతుంది, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. తర్వాత ఈ సందర్భంగా సొసైటీలో కొంత డిస్టర్బెన్స్ తీసుకురావాలని కొంతమంది నాయకులు అదే రోజున అంటే 26 అంటే రేపే 26 జూలైనే అన్ని పోలీస్ స్టేషన్స్కి లే సీజ్ అనే కార్యక్రమం ఇచ్చారు. ఏదో కారణం పెట్టి ఈ లే సీజ్ అనే కార్యక్రమం అంటే 26నే పోలీస్ స్టేషన్లు అందరూ బిజీగా ఉంటారు, మనం ఏదో చేయొచ్చు, మన వంతు మన డ్యామేజో లేకపోతే ఏదో ఒక పీస్ ఆర్డర్ రిలేటెడ్ ప్రాబ్లం క్రియేట్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో 26న కొంతమంది లే సీజ్ కార్యక్రమం ఇచ్చారు. మేము వీటికేమీ భయపడేది లేదు, వెనక్కి తగ్గేది అసలు లేదు. మా ప్రాపర్టీస్ని ఎట్లా ప్రొటెక్ట్ చేశారో మాకు తెలుసు. ఐఎమ్ అపీలింగ్ టు ఆల్ ది పీపుల్ త్రూ మీడియా, ముఖ్యంగా కాపు యువతకి, అదేవిధంగా దళిత యువతకి కూడా, సోదరులకు కూడా చెప్తున్నాను, ఇది కరెక్ట్ కాదు. కాల్ ఇస్తుంటారు కానీ ఇచ్చినప్పుడు ఒక కాజ్ ఉండాలి, దానికి ఒక పద్ధతి ఉండాలి. సెక్షన్ 30
ఇండియన్ పోలీస్ యాక్ట్ ప్రకారం 144 సిఆర్పిసి ప్రకారం కొన్ని ప్రోబిటరీ ఆర్డర్స్ ప్రొమల్గేట్ చేసినప్పుడు అందరూ దాన్ని ఫాలో అవ్వాల్సిన బాధ్యత ఉంది. దెర్ ఆర్ మెనీ కోర్ట్ డైరెక్షన్స్ వేర్ లా అండ్ ఆర్డర్ అనేటువంటిది డొమైన్ నాలెడ్జ్ పోలీసుకి కాబట్టి వాళ్ళు ఏం చెప్తారో చేయాలని చెప్పాను. కాబట్టి వితండంగా మేము వ్యతిరేకంగా పోతాము అని ముందుకు వస్తే పర్యవసానాలు చట్ట ప్రకారం చాలా తీవ్రంగా ఉంటాయి. అందుకని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను నాట్ టు ఫాలో ది అపీల్ గివెన్ బై ద లీడర్స్ రిగార్డింగ్ పాదయాత్ర అండ్ ఆల్సో లే సీజ్ ప్రోగ్రామ్స్ టుమారో. జనరల్గా ఏం చేస్తారంటే కాల్ ఇస్తారు, రమ్మని చెప్తారు. మీరు తునిలో కూడా చూశారు, కొంతమంది సంఘ వ్యతిరేక శక్తులు ఆ కాంగ్రిగేషన్లో చేరతారు. ట్రైన్ తగలబెట్టడం, బస్సులు తగలబెట్టడం, పోలీస్ స్టేషన్లు తగలబెట్టడం, ఇది ఒక పెద్ద ఆనవాయితీగా తయారైపోతే ఇక చట్టాన్ని వాళ్ళ చేతుల్లోకి వాళ్ళే తీసుకోవాలనుకుంటే ఇట్స్ నాట్ గోయింగ్ టు బి టాలరేటెడ్. ఒకసారి రెండుసార్లు అని కాదు, ఏదైనా కేసే. దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తారు, ఇన్వెస్టిగేట్ చేసి తగిన చర్యలు తీసుకుంటారు. సిఐడి కూడా ఇన్వెస్టిగేట్ చేసి కంప్లీట్ చేశారు. సో కొంతమంది ఎవరైతే గుర్తించబడినటువంటి నేరస్తులు ఉంటారో వారి మీద చర్యలు కూడా తీసుకుంటాం. ఈ విధంగా ఒక మీటింగ్ అనో ఒక యాత్రనో చెప్పి 1993-94 కూడా ఇదే జరిగింది. ఎక్కడ పడితే అక్కడ ఆర్టీసీ బస్సులు, ఎక్కడ పడితే అక్కడ ఎండిఓ ఆఫీసులు, ఎక్కడ పడితే అక్కడ ఎంఆర్ఓ ఆఫీసులు తగలబెట్టి ఒక సర్కిల్ ఇన్స్పెక్టరు వెపన్ కూడా లాక్కున్నారు. ఇప్పటివరకు అది రికవరీ కూడా కాలేదు. సో ఒక సమాజంలో చట్టం అనేటువంటి దానికి గౌరవం లేకపోతే, విచ్చలవిడితనం కనుక ప్రబలి ఎక్కువైపోతే అందరికీ నష్టం, మాకే కాదు సొసైటీలో ప్రతి వ్యక్తికి నష్టం, మీకు నష్టం. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ది యూత్ నాట్ టు పే అటెన్షన్ టు వాట్ దేర్ అపీల్ ఈజ్. సో స్టే అవే ఫ్రమ్ ఆల్ సచ్ వైలెంట్ ఇన్సిడెంట్స్. సో ఏదో కేసులు కట్టారు, ఏం యాక్షన్ తీసుకోవట్లేదు, మరలా కేసులు కట్టారు, ఏం యాక్షన్ తీసుకోవట్లేదు, మరలా కట్టారు, ఏం కావట్లేదు అనేటువంటి భావన వస్తే మాకు కూడా ఇబ్బందే. అందుకని ఏంటంటే మేము కూడా ఏం చేస్తున్నామంటే ఏ ప్రాపర్టీ డ్యామేజ్ అయినా, ఎటువంటి నేరం చేసినా షార్టెస్ట్ పాసిబుల్ టైంలో వీ విల్ అరెస్ట్ ది అక్యూజ్డ్ అండ్ టేక్ యాక్షన్ యాజ్ పర్ లా. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేది లేదు. దయచేసి అర్థం చేసుకోండి, లా హ్యాస్ ఎ లాంగ్ ఆర్మ్, ఇట్ ఈస్ స్ట్రిక్ట్, ఇట్ ఈస్ ఎన్ఫోర్సబుల్. సో దయచేసి మీరు వీటందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి ఐఎమ్ అపీలింగ్ టు ఆల్ ఆఫ్ యూ. కొన్ని యాక్ట్స్, కొన్ని నేరాలు ఎలా ఉంటాయంటే సెంట్రల్ యాక్ట్స్ పరిధిలోకి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ రైల్వే ప్రాపర్టీస్ కానివ్వండి, రైల్వే ట్రాక్స్ మీద ట్రైన్స్ నాపడం కానివ్వండి, ఇవన్నీ కూడా రైల్వేస్ యాక్ట్ చాలా స్ట్రింజెంట్ యాక్ట్. ప్రొవిజన్స్ ఆర్ వెరీ స్ట్రింజెంట్. దే హ్యావ్ సపరేట్ కోర్ట్స్ ఉన్నాయి వాళ్ళకి. సపరేట్ కోర్ట్స్ ఉన్నప్పుడు ఆ కోర్ట్స్లో యువత తెలియసో తెలియకుండానో ఒక ఉద్వేగానికి లోనై పొరపాటున ఇలాంటి చర్యల్లో పాల్గొనుంటే భవిష్యత్తు రేపు పొద్దున్న దెబ్బతింటుంది. దయచేసి దీన్ని అర్థం చేసుకోండి. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఏదో ఒక యాత్ర పేరు, ఒక ర్యాలీ పేరు, ఒక మీటింగ్ పేరు పెట్టి ఒక సోషల్ ఆర్డర్ని డిస్టర్బ్ చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ నాట్ టు పార్టిసిపేట్ ఇన్ సచ్ అపీల్స్ అండ్ కాల్స్. అప్పటికి ఇప్పటికీ కొంచెం తేడా ఏంటంటే, నేనేమి కొత్తగా పోలీసింగ్ చేస్తున్నామని చెప్పం కానీ ఒక స్టేజ్లో, ఒక దశలో కేసులు కడతారు, ఏమీ చేయరు, మరలా కడతారు, మరలా ఏం చేయరు అనేటువంటి ఒక భావన కనుక వాళ్ళకి వస్తే సొసైటీ విల్ బీ రెస్ట్లెస్. ఎవరంటే ఏం చేస్తారు, ఏం కాదులే నాకని చెప్పిన, అలాంటిది కాదు. వీఆర్ వెరీ సీరియస్ దిస్ టైమ్. Any damage to public property, we will not only register a case, we will expeditiously investigate, arrest the accused and remand them. So there is a difference. Kindly understand. We don't want you to make any bold, risky attempt and making yourself a target in the eyes of the law. Last point ఏంటంటే, important point. మేము ఏ వ్యక్తికి కానీ, ఏ నాయకుడికి కానీ, ఎవరికి కూడా వ్యతిరేకం కాదు. పోలీసులు కాదు, అసలు ఎప్పుడు కాదు. మేము వీ షుడ్ ఫంక్షన్ ఆబ్జెక్టివ్గా ఫంక్షన్ చేయాలి.
మాకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఒక లీడర్ అనో లేకపోతే ఇంకొక ఆయన కాల్ ఇచ్చాడనో ఎవ్వరికి కాదు. నేను పేరు కూడా పెట్టవలసిన అవసరం లే. వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీఆర్ అగెనెస్ట్ దేర్ అన్లాఫుల్ యాక్టివిటీస్. వీఆర్ అగెనెస్ట్ దేర్ అన్లాఫుల్ యాక్టివిటీస్. దయచేసి అర్థం చేసుకోండి. వ్యక్తులకు వ్యతిరేకం కాదు, మేము వ్యక్తులు చేసేటువంటి పనులకు వ్యతిరేకం. ఎందుకంటే చట్ట వ్యతిరేక చర్యలు ఉన్నప్పుడు మేము చేయాల్సిన పని మా బాధ్యత మాకుంది. మేము ఎక్కడైనా తప్పు చేస్తున్నామంటే యూ కెన్ ఆల్వేస్ కాల్ అస్ టు ది కోర్ట్ ఆఫ్ లా అండ్ దెన్ గెట్ రిట్రెసల్. అలా కాకుండా మేము చెయ్యము, అరాచకం సృష్టిస్తామంటే జరిగే పని కాదు. దయచేసి అందరూ యూత్ అందరూ అర్థం చేసుకోండి. ఓకే, సంఘీభావం తెలపడం వేరు, ప్రజాస్వామ్యబద్ధంగా సంఘీభావం తెలపడం వేరు, అంతేగాని ప్రాపర్టీ డ్యామేజ్ అనేది జరగకూడదు. వీ రిక్వెస్ట్ ఆల్ ది యూత్ అండ్ ఆల్ ది ఫాలోయర్స్ నాట్ టు heed to their appeal and then involve themselves in some kind of unlawful activities. చట్ట వ్యతిరేకమైనటువంటి పనుల్లో దయచేసి ఇన్వాల్వ్ కావద్దు. ఇది పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి డీజీపీగా అప్పీల్ చేస్తున్నాను. జస్ట్ ఫ్రమ్ మై సైడ్. ఎనీథింగ్ యూ వాంట్ టు ఆస్క్ ప్లీజ్ ఆస్క్. యా, అంతు చిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.